జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల హక్కుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ జారీ కోసం చేసిన 252 జీవోను వెంటనే సవరించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం టీయూడబ్ల్యూజే H143 రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దాదాపు 100 మంది జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ, ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మెజార్టీ జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డులు పొందే అవకాశాన్ని కోల్పోతారని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీడియా అకాడమిక్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి జర్నలిస్టుల సంక్షేమం దృష్ట్యా ఈ జీవోను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే H143 ప్రధాన కార్యదర్శి సామలగట్టు, ఎలక్ట్రానిక్ మీడియా 10th అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీంలతో పాటు వివిధ మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ యూనియన్ నాయకులు మరియు సుమారు 100 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే H143 రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఎంజీఓ ఆధ్వర్యంలో ఈరోజు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ నిరసన కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ కోసం ఒక జీవోను జారీ చేసింది, జీవో నంబర్ 252. ఈ జీవోను అనుసరించి అక్రిడేషన్ జారీ చేసినట్లయితే చాలామంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని మా యూనియన్, మా రాష్ట్ర కమిటీ భావించింది. దాదాపు 8 నుంచి 10,000 మంది జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. మా జిల్లా కమిటీ అలాగే మా టెంజు, మా మొత్తం సభ్యులు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. మేము ప్రభుత్వ పెద్దలను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని, అలాగే ఐఎన్పిఆర్ కమిషనర్ గారిని, అలాగే మా జిల్లాకు బాస్ అయిన ప్రభుత్వ విప్ మా శాసనసభ్యులు ఆది శ్రీరన్న గారికి ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మీకు తెలుసు ఎంత ముఖ్యమైందో, ఎన్ని ప్రాణాలను పణంగా పెట్టామో, ఉద్యోగాలను పణంగా పెట్టామో మీకు తెలుసు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈరోజు జర్నలిస్టులపై కక్ష కట్టడం ఇది సమంజసమేనా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల హక్కుల కోసం ప్రభుత్వం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సహచర జర్నలిస్టులందరికీ, మా యూనియన్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సరే అన్న కొంచెం అందరు వేడల్పోండి, అందరు వస్తారు. కాదు నువ్వు నా అనుకుంటావా ఆయన వచ్చి